దేశానికి రెండుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. మన్మోహన్ సింగ్ 2004 నుండి 2014 వరకు భారత ప్రధానిగా పనిచేశారు. అంతకన్నా ముందు 1991లో ఆర్థిక మంత్రిగా ఆయన భారతదేశంలో ఆర్థిక సరళీకరణకు పునాదులు వేశారు. ఇది ప్రపంచ స్థాయిలో దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది. దేశ ఆర్థిక పరిస్థితి దివాళా తీసే సమయంలో నాటి పివి నరసింహారావు ఆర్బీఐ మాజీ గవర్నర్ మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా చేయాలనే గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో దేశానికి ఒక ఆర్థిక మేధావి దొరికినట్లయింది. అవిభక్త భారతదేశంలో ప్రస్తుతం పాక్లో ఉన్న పంజాబ్లోని గహగ్రామంలో 1932 సెప్టెంబర్ 26న మన్మోహన్ సింగ్ జన్మించారు. పంజాబ్ విశ్వవిద్యాలయం, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆయన విద్యను అభ్యసించారు. భారతదేశానికి ఆర్థిక వన్నె తీసుకువచ్చిన మన్మోహన్ సింగ్పై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. గత కొంతకాలంగా శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతోన్న భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ భారతదేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు. అవిభక్త భారతదేశంలో ప్రస్తుత పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్సులోని గాహ్ గ్రామంలో 1932 సెప్టెంబర్ 26న మన్మోహన్ సింగ్ జన్మించారు. పంజాబ్ విశ్వవిద్యాలయం, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించారు. 1972-76 మధ్య ఆర్థిక శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. 1976 నుంచి 1980 వరకు రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్గా పనిచేశారు. 1982 నుంచి 85 మధ్య ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు మన్మోహన్ సింగ్. 1985-87 మధ్య కాలంలో ప్రణాళికా సంఘం అధిపతిగా పనిచేశారు. అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పివి నరసింహారావు కేబినెట్లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు మన్మోహన్ సింగ్. 1998 నుంచి 2004 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 5 సార్లు అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 2004లో సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ కూటమి గెలిచాక 13వ భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు మన్మోహన్ సింగ్. 2004 నుంచి 2014 వరకు 2 సార్లు దేశ ప్రధానిగా పనిచేశారు. 10 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా పనిచేసి దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు వేశారు. పంతొమ్మిది 1989లో కేంద్రంలో ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో అస్థిరత ఏర్పడి 2 ఏళ్లలోనే 2 ప్రధానమంత్రులు మారి దేశం దివాళా తీసే పరిస్థితుల్లో కాంగ్రెస్ సారథ్యంలోని పివి నరసింహారావు ప్రధానిగా 1991లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. బంగారం నిల్వలు కూడా తాకట్టు పెట్టుకునే స్థితికి చేరుకుంది. అలాంటి సమయంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ను నియమించారు పివి నరసింహారావు. ఎవరూ ఊహించని ఈ నిర్ణయానికి పార్టీలోని సీనియర్లు సైతం పివిని తప్పుపట్టారు. అప్పటి వరకు రాజకీయాలు కూడా ఏంటో తెలియని ఒక ఆర్థికవేత్తను మంత్రిగా చేయడం పివి తీసుకున్న సాహసోపేత నిర్ణయమని చెప్పుకోవాలి. ఆ నిర్ణయమే భారతదేశాన్ని ప్రపంచ దేశాల దగ్గర తలెత్తుకునేలా చేసింది. పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు మన్మోహన్ సింగ్. అప్పటి వరకు ఉన్న లైసెన్సీజ్ వ్యవస్థను రద్దు చేశారు. ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాన్ని అవలంబించారు. దీంతో 1 సంవత్సరంలోనే ఆర్థిక వ్యవస్థ కుదుట పడింది. ఈ క్రమంలో మన్మోహన్ సింగ్ పేరు దేశంలోనే కాదు ప్రపంచంలోనే మారుమ్రోగింది. పంతొమ్మిది 1996 వరకు ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్కు 2004లో ఏర్పడిన యూపీఏ కూటమి ప్రభుత్వంలో ప్రధానిగా పనిచేసే అవకాశం వచ్చింది. 2004 నుంచి 2014 వరకు దేశాన్ని ఆయన సమర్థంగా ముందుకు నడిపించారు. గ్రామీణ పేదలకు ఏడాదికి 100 రోజుల పనికి గ్యారంటీ కల్పిస్తూ ప్రధానమంత్రి గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆయన హయాంలోనే ప్రారంభమైంది. పైగా ఆ పథకాన్ని అనంతపురం జిల్లా నుంచి ఆయనే స్వయంగా వచ్చి ప్రారంభించారు. ఇంకా ఎన్నో కీలక పరిణామాలు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే చోటు చేసుకున్నాయి.
మన్మోహన్ సింగ్ పాలనా కాలంలోని దేశంలో 3G, 4G సేవలు ప్రారంభంతో మొబైల్ సాంకేతిక విప్లవం ఊపందుకుంది. ఆయన హయాంలోని ఆధార్ కార్డుల జారీ మొదలైంది. వివిధ పథకాల కింద నగదు సాయాన్ని ఆధార్ అనుసంధానమైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేసే డీబీటీ ప్రక్రియను ప్రారంభించింది. ప్రైవేటు పాఠశాలల్లోనూ కొందరు పేద విద్యార్థులు ఉచితంగా చదువుకునేలా నిబంధనలు రూపొందించింది. సామాన్యుడి చేతికి పాశుపతాస్త్రం లాంటి సమాచార హక్కును అందించింది. ప్రధానిగా మన్మోహన్ 10 ఏళ్ల పదవీకాలంలో ఎన్నో సంక్షోభాలు తలెత్తాయి. ఆయన సర్కారుపై విమర్శలు, కుంభకోణాల ఆరోపణలు వెల్లువెత్తాయి. సంకీర్ణ ప్రభుత్వం కావడంతో కూటమిలోని అన్ని పార్టీలను సంతృప్తి పరిచేటట్లు పాలించాల్సిన అవసరం ఏర్పడింది. 2G, బొగ్గు, కామన్వెల్త్, ఆదర్శ్ హౌసింగ్ ఇలా చాలా కుంభకోణాలు ఆయన ప్రభుత్వాన్ని అతలాకుతలం చేశాయి. అయినప్పటికీ మన్మోహన్పై నేరుగా ఎవరూ వేలెత్తి చూపలేదు. 2008 నాటి ముంబై ఉగ్రదాడి, 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటన, అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమం దేశాన్ని ఒక ఊపు ఊపేశాయి. అయినా ఎవరూ ఆయనపై నిందల్ని మోపే సాహసం చేయలేదు. ఒక వ్యక్తిగా ఆయన నిఖార్సైన రాజకీయవేత్త. దేశంలో 3 కోట్ల మంది చిన్న సన్నకారు రైతులకు 72,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్ ప్రభుత్వానికి దక్కుతుంది. రుణమాఫీపై ఆయన సర్కార్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం కారణంగానే 2009లో యూపీఏ వరుసగా రెండోసారి అధికారంలోకి రాగలిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆ తర్వాత చాలా రాష్ట్ర ప్రభుత్వాలు రైతు రుణమాఫీ హామీతో ఎన్నికలకు వెళ్లి గెలిచాయి. మన్మోహన్ హయాంలోనే విదర్భ, బుందేల్ఖండ్ ప్రాంతాల్లో రైతు ఆత్మహత్యల నివారణ కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఆయన హయాంలోనే ఏర్పడడం గమనించదగ్గ పరిణామం. మన్మోహన్ సింగ్ కాస్త నెమ్మదైన మనిషే, కానీ ఆయన ఆలోచనలు పాదరసం లాంటివి. దేశానికి సరికొత్త దశ, దిశ చూపిన ప్రధానమంత్రిగా చరిత్ర ఆయన్ను గుర్తుంచుకుంటుంది. ఎక్కడా పెద్దగా మాట్లాడకుండానే ప్రధానిగా రోజుకు 18 గంటలు పనిచేశారు మన్మోహన్ సింగ్. పార్లమెంటు సభ్యుడిగా దాదాపు 33 ఏళ్ల పాటు కొనసాగారు. ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ కీలక సమయాల్లో ఓపిగ్గా సభకు వచ్చి అందరిలోనూ స్ఫూర్తి నింపారు మన్మోహన్. 1987లో మన్మోహన్ సింగ్ పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు. 2017లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి, 1993-94లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరో మనీ అవార్డు అందుకున్నారు. 2010లో మన్మోహన్ సింగ్ను వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డు వరించింది. ఫోర్బ్స్ అత్యంత శక్తివంతుల జాబితాలోనూ మన్మోహన్కు చోటు దక్కింది. మన్మోహన్ సింగ్ మృతితో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసింది కేంద్రం.